చెన్నైలో చేపల పులుసు చేయడానికి చాలా కష్టాలే పడ్డాము ఒకప్పుడు. బట్ ఇప్పుడు కాదు. సో, ఒక్క ట్రిక్ ద్వారా ఇంత ఈజియెస్ట్ ఫ్రెష్‌గా ఉండే చేపలనైతే మేము తెచ్చుకొని టైమ్ టు టైమ్ ఆర్డర్ అయితే డెలివరీ అయింది. సో, ఫైనల్‌గా ఈ నెల్లూరు చేపల పులుసు చెన్నైలో చేసుకొని తిన్నాము. టేస్ట్ విషయానికైతే సూపర్‌గా ఉంది. స్పీచ్‌లెస్ అంత బావుంది. మీరు కూడా ఇలాగా చేసుకోవాలనుకుంటే ప్రాసెస్‌కి అయితే ఈ వీడియో చూడండి. ఎలా ఆర్డర్ చేసుకున్నాము అనేది ముందు వీడియోలో అయితే చూసుకోండి. ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదామా? చేపలు ఫుల్‌గా కడిగేసిన తర్వాత క్లీన్‌గా ఇప్పుడు వచ్చేసరికి ఇందులో ఉప్పు అలానే కారం వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఊరబెట్టుకోవాలన్నమాట. అంటే కొద్దిసేపు పక్కన పెట్టేసాం అనుకో ఆ కారం ఉప్పు అంతా బాగా ముక్కలకి పడుతుంది. నార్మల్గా మేము చెన్నైలో తీసుకునే ఫుడ్ ఏం పెద్దగా అంటే ఈ చేపలు పెద్దగా నచ్చవు. బట్ చూద్దాం ఎలా ఉంటాయో. సో ముందుకైతే స్టవ్ ఆన్ చేసేసుకొని ఇంకా పెద్ద బాండిల్ పెట్టేసుకోవాలి. నార్మల్గా చేపల పులుసు చేస్తాం కదా, దాంట్లో చేస్తే సూపర్గా ఉంటుంది చూసేకి టేస్ట్కి. బట్ ప్రజెంట్ అవైలబుల్లో లేదు. సో బాండిల్ పెట్టేసుకుందాం. సో మనము ఈ ఫిష్ కర్రీ చేసేటప్పుడు పొడి అనేది మెయిన్ మస్ట్ అండ్ షుడ్ అనమాట. ఇది లేకపోతే టేస్టే రాదు. సో ముందుగా పొడికి ఏమేమి చేసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూద్దాము. సో ముందుగా వచ్చేసరికి ఒక స్పూన్ మెంతులు, ముందుగా వీటిని వేయించుకొని పక్కన పెట్టేయాలి. ఒక స్పూన్ కదా కాదు, 2 స్పూన్లు వేసుకున్నాము. ఎందుకంటే ఇంకొంచెం ఉంటే ఇంకెప్పుడైనా యూస్ అవుతుంది కదా, అందువల్ల. సో మెంతులు తీసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఆవాలు సేమ్ క్వాంటిటీ 2 స్పూన్స్. ఆవాలు అయిన తర్వాత ధనియాలు, సో ఇందులో ఫైనల్గా జీలకర్ర. సో వీటినన్నిటిని ఇప్పుడు మనం వచ్చేసరికి మిక్సీ పట్టుకోవాలి. ఆవాలు, ధనియాలు, జీలకర్ర, మెంతులు ఇవన్నమాట. సో ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టేసుకుని మళ్ళీ ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత తిరగమాత వేసేసుకొని మనం చేపల పులుసు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మెంతులు, కొద్దిగా ధనియాలు, ఇంకా ఆనియన్స్, కరివేపాకు, ఈ ఆనియన్స్ అంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వచ్చేసరికి టమోటాస్ని యాడ్ చేసుకోవాలి, సన్నగా తరిగినవి. మొత్తంగా 2 ఆనియన్స్, పెద్ద పెద్ద టమోటాలు 2 అయితే మనం ఇలా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇంకా ఆనియన్స్ కట్ చేసి పెట్టుకొని కొద్దిగా తిరగమాతలో వేసుకోవాలి. ఇంకొంచెం కూరలో అయితే ఉంచిపెట్టుకోవాలి పక్కన. సో ఇప్పుడు కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోవాలి. సో టమాటా అంతా గుజ్జు అయిన తర్వాత ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. తీసి పెట్టుకుని ఉన్నాం కదా, మిగతా ఆనియన్స్ అన్నీ వేసేసుకోవాలి. కొద్దిగా పసుపు, టేస్ట్కి సరిపడేంత కారం అయితే యాడ్ చేసుకోవాలి.
ముందుగా బాగా పిసి పెట్టుకొని ఉన్న చింతపండు పులుసుని యాడ్ చేసుకోవాలి. సో పులుపు చూసుకొని ఇప్పుడు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి మనకి తగినంత. సో ఇది బాగా ఉడికేదాకా ఉంచుకోవాలన్నమాట. బాగా ఉడికింది కదా, ఇప్పుడు మనము మిక్సీ వేసి పెట్టుకుని ఉన్న పొడిని యాడ్ చేసుకోవాలి. ద మెయిన్ అసలు. సో ఇప్పుడు బాగా కలిపేసుకున్న తర్వాత మనం ముక్కలను అయితే యాడ్ చేసేసుకోవాలి. బాగా ఉడకనిద్దాము కొద్దిసేపు సిమ్లో ఉంచుకొని. సో ఫైనల్గా మన కర్రీ అయితే రెడీ అయిపోయింది. యాక్చువల్లీ ఇది చాలా స్పెషల్ అనమాట. మా ఫ్రెండ్స్కి అయితే ఎత్తుకోబోతున్నాను. మన నెల్లూరు ఆంధ్ర స్టైల్ చెన్నైలో ఎలా ఉంటుందో వాళ్ళ కామెంట్స్ కూడా మీకు యాడ్ చేస్తాను, అంటే వాళ్ళ వీడియో కూడా పెడతాను ఎలా ఉంది ఏంటి అనేది.